ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన అమెరికాలో ముచ్చట్లతోని. ఈ రోజు తమ్మనేలు అయితే చూసిండ్రు కదా, మనం మాట్లాడుకోబోయేది ఆ టాపిక్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. మొన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసింది ఇండియా నుంచి. అది ఎక్కడ జాబ్ చేస్తుంది. అరే నీకు ఎంత జీతం వస్తుంది, నువ్వేం వర్క్ చేస్తావని అడిగింది. సో నేను మాటలలో జీతం చెప్తాం కదా, ఫ్రెండ్సే కాబట్టి. నేను ఇక్కడ చెప్పట్లేదు, బట్ చెప్పినాను. యూజువల్గా చెప్తే అమ్మో అంతనాని అన్నది. నేను అంతొస్తే లాభమే, అది ఎక్కడెక్కడనో పోతుంది అసలు అని చెప్పిన. అప్పుడు ఐడియా వచ్చింది, నిజంగా అందరికీ ఇట్లానే ఒక నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటుంది. నెగిటివ్ అని కాదు, ఒక ఇంప్రెషన్ ఉంటుంది. అమెరికాలో ఉన్న వాళ్ళు ఇంత సంపాదిస్తారు, అంత సంపాదిస్తారు, అవన్నీ డబ్బులు ఎక్కడ పెడతారు అని. సో ఆ రియాలిటీని మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 1 crore శాలరీ వస్తుంది అని ఇండియాలో అనుకుంటారు కదా, అమెరికాలో పనిచేసే ఐటీలో పనిచేసే ఒక ఎంప్లాయీకి ఎగ్జాంపుల్ ఒక 120K శాలరీ వస్తుంది అంటే అది అప్రాక్సిమేట్లీ 1 crore తోని ఈక్వల్ అవుతుంది. సో 1 crore శాలరీయా, అమ్మో అంత వస్తుందా, అసలు ఏం చేస్తారు అంత శాలరీని అంటారు. అంటే ఇండియాలో 1 crore అనేది చాలా ఎక్కువ. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి అది చాలా అంటే చాలా ఎక్కువ. బట్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్కి అది మిడిల్ క్లాస్ అన్నట్టే నన్ను అడిగితే అయితే. సో ఎందుకు అట్లా అంటున్నా, అసలు రియాలిటీ ఏంది, మా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏంది, మా ట్యాక్స్లు ఏంది, ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యూజువల్గా ఒక ఐటీ ఎంప్లాయీకి యాన్ యావరేజ్ 80K నుంచి 150-170K శాలరీ వస్తుంది, డిపెండింగ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ లెవెల్ అట్లా వస్తుంది. సో ఒక ఎంట్రీ లెవెల్లోనికి అయితే ఒక 60K 80K అట్లా వస్తే, ఒక హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న అతనికైతే ఒక 150-160-170 అట్లా వస్తుంది. మరి మధ్యలో ఉన్న వాళ్ళకి 100K రావచ్చు, 120K రావచ్చు, 130K రావచ్చు, 90K రావచ్చు. సో ఈ డిపెండింగ్ ఆన్ దేర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి జీతం అనేది అట్లా వస్తుంది. మనం ఇప్పుడు యాన్ యావరేజ్ 120K జీతం, 120,000 శాలరీ అనుకుందాం. సో 120,000 శాలరీ అంటే అది పర్ ఇయర్కి. దీన్ని గ్రాస్ ఇన్కమ్ అంటారు. అంటే మొత్తం ఇయర్కి కలిపి మన 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 జాబ్ పైన, మనం చేసే వర్క్ పైన మనకు వాళ్ళు ఇచ్చే జీతాన్ని అంత అంటారు. ఇది ఫుల్ టైం ఎంప్లాయీ గురించి చెప్తున్నాను నేను. సో 120K శాలరీ వచ్చినప్పుడు దానిపైన ట్యాక్సెస్ కట్టాలి మనము. ఇండియాలో ఎలా అయితే మనకి ట్యాక్స్ ఉంటుందో ఇన్కమ్ ట్యాక్స్, ఈడ కూడా అట్లనే ఉంటుంది. ఒకటి ఫెడరల్ ట్యాక్స్ అని ఉంటుంది, ఒకటి స్టేట్ ట్యాక్స్ అని ఉంటుంది. ఫెడరల్ ట్యాక్స్ అంటే అందరూ కట్టాల్సిందే, ప్రతి ఒక్కరు కడతారు. మనం ఫెడరల్ ట్యాక్స్ కోసం కట్టిన మనీ అనేది దేశం మొత్తంలో రోడ్లకు కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కోసం అనేది యూజ్ చేస్తారు. అదే స్టేట్ ట్యాక్స్ అయితే స్టేట్ డెవలప్మెంట్స్ కోసం యూజ్ చేస్తారు. లైక్ మనం పిల్లల్ని చదివించుకునే స్కూల్స్ కావచ్చు, అవన్నీ ఫ్రీగానే వస్తాయి కాబట్టి వాటికి యూజ్ అయిపోతుంది ఆ మనీ అనేది. సో ట్యాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 3,000 బోనస్ వస్తే సగం ట్యాక్స్కే పోతుంది అట్లా. సో మనకి ఇప్పుడు 120,000 శాలరీ వస్తుంది కాబట్టి దానిపైన ఫస్ట్ ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది. ఫెడరల్ ట్యాక్స్ దగ్గర 10 నుంచి 15% మధ్యలో ఉంటుంది. యాన్ యావరేజ్ 11% అని తీసుకుందాము. దాని తర్వాత స్టేట్ ట్యాక్స్ కొన్ని స్టేట్స్లో ఉంటుంది, కొన్ని స్టేట్స్లో ఉండదు. ఉన్న స్టేట్ మాదైతే, ఇప్పుడు నేను ఉన్నదైతే ఉన్న స్టేట్ యాన్ యావరేజ్ ఒక 4% అని అనుకుందాము. సో అది 11%, ఇది 4%. 120K శాలరీ పైన 11% తీసేసి 4% తీసేసిన తర్వాత మనకి ఎంత మిగులుతుంది? సో మన 120K కాస్త 107,000 కాడికి వచ్చి ఆగిందనమాట. 107,000 దగ్గర వచ్చి ఆగింది. మళ్ళా ఇంట్లోకి వెళ్ళి మనకి మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క టెస్టింగ్, నేను అలర్జీ టెస్టింగ్ కోసం పోతేనే వాళ్ళు 1,500 బిల్ వేసిరు. సో 1,500 బిల్లులో మళ్ళీ నేను 200 నేను అవుట్ ఆఫ్ పాకెట్, నా పాకెట్లోకి వెళ్ళి తీసి కట్టినాను. రిమైనింగ్ అంతా ఆ బిల్ అంతా కూడా మన ఇన్సూరెన్స్ కవర్ చేసింది. సో మన ఇన్సూరెన్స్ అంత బిల్లు కవర్ చేయాలి అంటే మనం కూడా ఆ రేంజ్లో మనం ఇన్సూరెన్స్ మన కంపెనీ త్రూ తీసుకోవాలి. కాబట్టి అది నెలకి దగ్గర 700 to 800 అట్లా పడుతుంది. నాకు, నా హస్బెండ్కి, నా బేబీకి, ముగ్గురు కలిపి నేనే తీసుకున్నాను నా కంపెనీ త్రూ ఇన్సూరెన్స్. సో దీన్ని బట్టి మనకి ఇది సంవత్సరానికి ఇది దగ్గర ఒక 8,000-9,000, ఇంకా మంచి తీసుకుంటే 10,000 పోతుంది. సో అదొక 10K గయా. దాని తర్వాత మనకి ఇక్కడ ఫుల్ టైం ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ ప్లాన్ సేవింగ్స్ ఉంటుంది. సో ఈ రిటైర్మెంట్ ప్లాన్ సేవింగ్స్ అనేది ఏంటంటే,
ఇప్పుడు మనం వచ్చే జీతంలో మనం కొంచెం అమౌంట్ తీసి కాంట్రిబ్యూట్ చేసినాం అనుకో, రిటైర్మెంట్ అకౌంట్లో పెట్టినాం అనుకో, మనకి 10,000 వస్తుంది అంటే ఓ 2,000 సేవ్ చేసినాం అనుకో, మనం రిటైర్ అయ్యే టైంకి 65 ఆ టైంలో రిటైర్ అవుతాం కదా, 65 ఏజ్ ఉన్నప్పుడు, అప్పుడు ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి మనము సేవ్ చేసిన మనీ అంతా వాడు మనకి ఇస్తాడనమాట. సో అట్లా మనము రిటైర్మెంట్ అకౌంట్లో సేవ్ చేసుకోవచ్చు. దీన్ని 4001K ప్లాన్ అని అంటారు, ఆర్ రిటైర్మెంట్ ప్లాన్ అని అంటారు. సో కంపల్సరీ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే దాంట్లో సేవ్ చేసుకుంటారు, కొంచెంలో కొంచెమైనా సేవ్ చేసుకుంటారు. సో అది హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం ఎంత కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు అంటే 23,000 వరకు కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఒక్క సంవత్సరానికి. సో 23,000 అంటే మనం యావరేజ్గా తీసుకుంటున్నాం కాబట్టి అదొక 15,000 తీసుకుందాం. అదొక అంటే ఇది ఇండివిజువల్ ఒపీనియన్, ఇండివిజువల్ ఎవరెవరు ఎలా ఆలోచిస్తే ఎంత సంపాదిస్తే వాళ్ళు సేవ్ చేసుకునే దాని గురించి అంత దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది 15,000 చేసుకుంటే, కొంతమంది 23,000 చేసుకుంటారు, కొంతమంది 10,000 చేసుకుంటారు, కొంతమంది 3,000 చేసుకుంటారు. సో డిపెండింగ్ ఆన్ దెమ్ ఇది బేస్ అయి ఉంటుంది. సో మెడికల్ ఇన్సూరెన్స్కి ఒక 10,000, తర్వాత దీని కాంట్రిబ్యూషన్కి 4001K ప్లాన్ కాంట్రిబ్యూషన్కి ఒక 15,000, 25K పోయింది కదా. సో అంత పోయిన తర్వాత మనకి మిగిలింది ఎంత, 83,000, 80,000 అనుకోండి. సో 83,000 మిగిలితే దాన్ని మనం 12 మంత్స్కి చేస్తే, డివైడ్ చేస్తే అంటే మంత్లీ ఎంత వస్తుంది. ఇప్పుడు మన మొత్తం ట్యాక్స్లు, రిటైర్మెంట్ ప్లాన్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ పోయిన తర్వాత మన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, 83,000. 83,000ని 12 మంత్స్కి డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, దగ్గర 6,000 వస్తుంది నెలకి. సో ఈ 6,000లో ఇప్పుడు ఉంటాయి చూడండి ఖర్చులు. ఆల్రెడీ నేను ఖర్చులు, సేవింగ్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేసినాను. మీరు ఒకవేళ చూడకపోతే దాని లింక్ నేను ఇక్కడ కింద ఇస్తా, అక్కడైతే క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ రఫ్ ఎస్టిమేషన్స్ చెప్తున్నా, ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు ఈ 6,000లో నుంచి మనకి ఏమేమి ఉంటాయి ఖర్చులు. ఫస్ట్ థింగ్, ఇంటికి రెంట్ ఉంటుంది, లేకపోతే మోర్గేజ్ ఉంటుంది. మోర్గేజ్ అంటే ఈఎంఐ అన్నమాట. సో మనం ఇండియాలో ఇల్లు కొనుక్కొని బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు ఎట్లా కొనుక్కుంటామో, మేము కూడా ఇక్కడ బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కుంటాము. సో దానికే మోర్గేజ్ అంటాము, ఆర్ ఈఎంఐ వాట్ ఎవర్. సో ఈఎంఐ అనుకుందాము, అది కట్టాలి. ఇల్లు లేనివాడు ఏం చేస్తాడు, రెంట్కుంటాడు, అదన్నా కట్టాల్సిందే. సో రెంట్ కానీ ఈఎంఐ కానీ రెండు కూడా మనం తీసుకున్న ఇల్లుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను యావరేజ్ ఒక 2,500 అనుకుందాము. ఇల్లు రెంట్ 2,500, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఒక 300 అనుకుందాము. కార్ ఉంటుంది, మళ్ళీ కార్కి చాలామంది ఈ మధ్యలో కార్లు కొంటూనే ఉన్నారు. సో కార్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్కి గ్యాస్ బిల్ అవుతుంది, కార్కి లోన్ ఉంటే లోన్ అమౌంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. నేను అన్ని కలిపి 500 అని వేసినాను. సో 500 కారు, రెంట్ 2,500, వాటర్ బిల్లు, కరెంట్ బిల్లు 300. ఇంకా ఇవి మూడు కలిపితే ఎంత అవుతుంది మనకి మొత్తము. ఫస్ట్ 6,000 వచ్చింది కదా, 6,000 నుంచి 2,500 తీసేద్దాం. ఎంత అయితే 3,500 అయితే 3,500 నుంచి 300 కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు తీసేద్దాం. 3,200 అయితే 3,200 నుంచి 500 కార్ తీసేద్దాం. 2,700 అట్లా అవుతుంది, 2,500 అట్లా అవుతుంది. 2,000 ఇంకా అందులో మళ్ళీ నేను ఇంకా ఇవి కలపట్లేదు, లైక్ ఫోన్ బిల్ కావచ్చు, ఇంటర్నెట్ బిల్ కావచ్చు, అవన్నీ నేను ఇంకా కలపలేదు. సో అవి ఎక్స్ట్రా అనమాట. మళ్ళీ 2,700 నుంచి మళ్ళీ మన గ్రాసరీస్ ఖర్చులు ఉంటాయి. గ్రాసరీస్ ఉట్టిగానే వెళ్ళదు కదా, ఇద్దరు కిడ్స్ ఉండి, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ఉంటే ఈజీగా మనకి దగ్గర $700 నుంచి $1,000 అయితే గ్రాసరీస్ ఖర్చు అవుతుంది. సో నేను 700 అట్లా పెట్టేసుకున్నాను. సో 700 తీసేస్తే 2,000 మిగిలింది. 2,000లో నుంచి మళ్ళీ ఒకవేళ చిన్న కిడ్స్ ఉన్నారనుకోండి, పెద్ద కిడ్స్ ఉంటే ఓకే, స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే ఓకే, వాళ్ళకి స్కూల్ ఫీజులు ఉండవు, ఇది మాఫీ అయిపోతుంది. చిన్న కిడ్స్ లైక్ అంటిల్ 5 years వరకు మేము స్కూల్కి పంపించాం, ఇక్కడ డే కేర్లే పంపిస్తాము. సో డే కేర్ ఛార్జీలు అనేవి 1,000 నుంచి 2,000 మధ్యలో ఉంటుంది. ఒక మాంటెసరీ స్కూల్కి పంపించాలంటే $1,800 అనమాట. ఒక రెగ్యులర్ డే కేర్కి పంపించాలంటే $1,400 ఇప్పుడు నేనున్న ప్లేస్లో అయితే. సో నేను యావరేజ్ ఒక 1,200 to 1,400 అట్లా వేసినాను. ఇక 2,000 నుంచి 1,200 తీసేసినాక ఎంత మిగులుతుంది, 800 మిగులుతుంది. ఈ 800లో మనకి ఎన్ని ఖర్చులు ఉంటాయి, మనం మధ్యలో హాస్పిటల్స్కి వెళ్తాము, కోపేలు కట్టాలి, $45, $50, $25 కోపేస్. లేకపోతే మనకి మధ్యలో షాపింగ్స్ వెళ్తాము, షాపింగ్స్ వెళ్ళినప్పుడు పిల్లలకి టాయ్స్ కానీ, మనకి బట్టలు కానీ,
కొనుక్కుంటాము, లేకపోతే షార్ట్ ట్రిప్స్ అని వీకెండ్స్లో ట్రిప్స్ కానీ వీకెండ్స్లో బయటకు వెళ్ళి తినడం కానీ అలా జరుగుతాం. ఒక్కసారి ఒక నలుగురున్న ఫ్యామిలీ బయట రెస్టారెంట్లో వెళ్ళి కూర్చొని తింటే $100 $150 గయా అట్లా అయిపోతుంది. సో అవన్నీ మిస్లీనియస్ అని అనుకున్నా కూడా $800లో నుంచి ఆ అమౌంట్ ఒక 300-400 తీసేసినామంటే 300 తీసేద్దాం, ఎంత మిగులుతుంది? $500 మిగులుతుంది. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ తర్వాత లాస్ట్కి మన చేతిలో మిగిలింది ఎంత? మన చేతిలో మిగిలిన అమౌంట్ జస్ట్ $500. ఇది వ్యారీ కూడా అవ్వచ్చు. కొంతమందికి 1000 మిగిలొచ్చు, కొంతమందికి 1200 మిగిలొచ్చు, కొంతమందికి 1500 మిగిలొచ్చు, కొంతమందికి ఏమీ మిగలకపోవచ్చు. సో ఆన్ అన్ యావరేజ్ 1000 మిగిలింది అనుకుందాము. ఇవన్నీ రఫ్ క్యాలిక్యులేషన్స్ కాబట్టి, ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్ కాదు కాబట్టి. అండ్ ఇందులో కూడా వాళ్ళు తీసుకున్న మెడికల్ ప్లాన్, వాళ్ళు తీసుకున్న రిటైర్మెంట్ ప్లాన్, వాళ్ళు కట్టే ట్యాక్స్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. వేరియస్ ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఇది వ్యారీ అవుతుంది అమౌంట్ అనేది. సో ఆన్ అన్ యావరేజ్ నేను 1000 మిగులుతాయని చెప్తున్నా. 120,000 శాలరీ ఉన్నవాడికి నెలకి 6,000 ఉంటే 6,000 నుంచి 1000 దగ్గర వచ్చి ఆగింది అమౌంట్. సో ఇప్పుడు 1000ని ఇండియా కరెన్సీకి కన్వర్ట్ చేద్దాం. ఇండియా కరెన్సీకి కన్వర్ట్ చేస్తే $1 = 80 రూపీస్ కాబట్టి మనకి $1000 అంటే 80,000 రూపాయల జీతం వస్తుంది అని అనుకోండి. సో ఇప్పుడు ఇండియాలో 70,000 జీతం వచ్చేవాడికి ఇక్కడ 80,000 జీతం వచ్చేవాడికి పెద్ద డిఫరెన్స్ ఏముంది చెప్పండి? డిఫరెన్స్ ఏమీ లేదు, అంతే ఉంది. కాకపోతే ఈ 80,000 కూడా మనకి లాస్ట్కి మిస్లీనియస్ గానే అయిపోతాయి, ఏదో ఒకటి ఖర్చులకే అయిపోతాయి. అవి కూడా ఏం సేవింగ్లో అక్కడ బ్యాంక్లో వెళ్ళి కూర్చోవు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చే జీతానికి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై ఉంటుంది. ఇండియాలో మనకు వచ్చే జీతానికి మన కాస్ట్ ఆఫ్ లివింగ్కి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. లైక్ ఒక కొత్తిమీర కట్టని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇండియాలో ఒక కొత్తిమీర కట్ట 10 రూపాయలకి లేదా 7 రూపాయలకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక కొత్తిమీర కట్ట $1 $150 ఉంటుంది, ఒక్కోసారి $2 కూడా ఉంటుంది. సో $1 అనుకుందాం. $1 అంటే ఎంత? 80 రూపాయలు. ఇక్కడ 8% ఎక్స్ట్రా కడుతున్నాం. అక్కడ 10 రూపాయలు కడితే ఇక్కడ 80 రూపాయలు కడుతున్నాము, అంటే 8 times ఎక్కువ కడుతున్నాం మనము. సో అందుకే మనకి 8 times ఎక్కువ జీతం వచ్చినా కూడా అది ఖర్చు అయిపోతుంది. మోర్గేజ్కి కావచ్చు, బిల్స్కి కావచ్చు, స్కూల్ కిడ్స్ డే కేర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. 1 crore జీతం వస్తుందా? అమ్మో అన్ని లక్షల, 70 లక్షల జీతమా, 80 లక్షల జీతమా సంవత్సరానికి? అమ్మో అంత జీతం వస్తుందా? మాకు ఇక్కడ 30 lakhs కూడా వస్తలేదు సంవత్సరానికి అని అంటారు చాలా మంది. ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఇదే సాడ్ రియాలిటీ. వస్తుంది జీతం, రావట్లేదు అని అనట్లేదు, కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అట్లనే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన కొత్తిమీర కట్ట ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్కసారి గ్రాసరీ స్టోర్కి పోతే $100-150 వెళ్ళిపోతాయి ఉట్టి కూరగాయలకి. సో అట్లా మనకి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల మనకి ఎంత జీతం వచ్చినా సరే అక్కడికక్కడికి ఈక్వల్ అయిపోతుంది. కాబట్టి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇండియాలో కనుక మంచి శాలరీ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 1,00,000 వస్తుంది, నా కాస్ట్ ఆఫ్ లివింగ్ నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను అనుకుంటే ఇండియాలోనే ఉండడం బెస్ట్. లేదు నేను యుఎస్ వస్తాను అంటే ఇంకో ఇట్లనే ఉంటుంది, సాడ్ రియాలిటీ ఉంటుంది. నేనైతే ఖర్చులన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏమైనా ఖర్చులు మిస్ అయినా లేకపోతే ఏమన్నా ఎక్స్ట్రా ఓవర్గా యాడ్ చేసినా కింద కామెంట్స్లలో చెప్పుర్రి, సో దట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. Thank you so much for watching my video, Andy. Bye.